ఒక కప్పు మైదా, అరకప్పు గోధుమ పిండి, ఒక సాల్ట్, ఒక స్పూను నెయ్యి వేసుకొని మిక్సీ చక్కగా మొత్తం కలిపేసుకొని నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండి తీసుకొని నూనె వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఉప్పు, కారం, పసుపు 3 కూడా వేసుకొని అలాగే ధనియాల పౌడర్ కూడా ఒక స్పూను వేసుకొని కలపెట్టుకొని మగ్గిన తర్వాత ఉల్లిపాయ మొత్తం వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీలు తీసుకొని పిండి తీసుకొని చపాతీలు చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. నెయ్యి రాసుకొని పౌడర్ వేసుకొని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చేస్తా అలా 3 టైమ్స్ చేయాలి. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్ కట్ చేసుకొని ఉల్లిపాయ మనం వేపి పెట్టుకుని ఉల్లిపాయ కుచ్చి పెట్టుకొని ఎగ్ పెట్టుకొని పైన ఫోల్డ్ చేసుకోవటమే. మనకు కావాల్సిన షేప్ మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ని ఇలా రాసుకోవాలండి. ఒక బాండీ తీసుకొని కింద ఏదైనా స్టాండ్ వేసుకొని పైన ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. 20 నిమిషాలు ఉడికిపోతుంది. చూడండి చాలా టేస్టీ పఫ్